రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ సోనియా గాంధీ నిస్వార్థ నాయకురాలు, అభివృద్ధి, ప్రజల స్వేచ్ఛ, సంక్షేమం ధ్యేయంతో పనిచేశారన్నారు. 65 ఏళ్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారని తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం రోజే గతంలో తెలంగాణ ప్రకటన వచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. अद्दाल పెట్టండి बूढ़े हो गए ना भाई, नजर कम दिख रहा तो क्या करते? ఓకేనా అన్న ఇక్కడ చూడన్నా అన్న అన్న ఇక్కడ అసలు వచ్చినాక చూడరా చిన్న చిన్న ఇట్రా ఓకే ఓకే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఓకేనా ఇంకా బంధించలేదా? ఒక్కసారి బంధిస్తే స్లోగన్స్ ఇచ్చిరా? ఆఫీస్ మెయింటెనెన్స్ ఒకటే శాస్త్రం. ఓకే అన్న. జై సోనియమ్మ, జై సోనియమ్మ, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. ఏపీ నాయకత్వం ఉందా? ఫోటోలు తీసుకుంటాము, వీడియో కానీ తీసుకుంటాం. ఫోటో వీడియో అన్న అద్దాలు పెట్టండి. बूढ़े हो गए ना भाई, नजर कम दिख रहा तो क्या करते? కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం శుభ సందర్భంగా మేమందరం కూడా షాద్నా నియోజకవర్గం ముఖ్య నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, సోనియా గాంధీ అభిమానులు అందరూ కూడా మరి యొక్క 78వ జన్మదినం జరుపుకోవడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారు నిస్వార్థ కాంగ్రెస్ నాయకురాలు. ఏనాడు కూడా పదవి ఆశించిన వ్యక్తి కాదు. ఈ భారతదేశం అభివృద్ధి చెందాలి, భారతదేశం ప్రశాంతంగా ఉండాలి, సబండ వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు కూడా ఈ యొక్క సమానత్వం, స్వేచ్ఛ అందరికీ ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పార్టీలు పనిచేయాలి, ప్రభుత్వాలు కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పి వారి ఆకాంక్ష. కాబట్టి వారి ఆకాంక్ష ఇవాళ తెలంగాణ ఉద్యమం 65 ఏళ్ళ తెలంగాణ ఉద్యమానికి స్వస్తి పలికిన నాయకురాలు. ఇవాళ స్వపక్షంలోనే మంత్రులు రాజీనామా చేసినా, ఎంపీలు రాజీనామాలు చేసినా, పార్లమెంటు తలుపులు మూయించి తెలంగాణ ఇచ్చిన గొప్ప నాయకురాలు. ఆమెనే తెలంగాణ తల్లి. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా డిసెంబర్ జన్మదినం పురస్కరించుకొని ఆ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఊపిరి పీల్చుకుంటా ఉంది. 10 సంవత్సరాలు ఇచ్చిన తెలంగాణను ఆగమాగం చేసిన ఒక కుటుంబ పాలన, నియంత పాలన, దుర్మార్గము, దౌర్జన్యము 10 ఏళ్ళు రాజ్యం ఏలింది. కాబట్టి ఆ రాజ్యానికి, గడీల పాలనకు, కుటుంబ పాలనకు స్వస్తి పలికి ప్రజలు ఈ తెలంగాణ ఏదైతే ఆశించి తెచ్చుకున్న తెలంగాణ సఫలీకృతం కావాలి, ఆ లక్ష్యాన్ని చేరాలంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావాలి, ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి, సోనియమ్మ ఆశించిన తెలంగాణను తేవాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని అధికారం తెస్తే ఈరోజు ప్రజాపాలన కొనసాగుతూ ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతూ ఉంది. ఆమె ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా విడతల వారిగా నడుస్తూ ఉంది. కాబట్టి ఇలా ఆమె ఆశించింది ప్రజలు స్వేచ్ఛగా, సమానత్వంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని సబండ వర్గాల రాజకీయాలలో చూడాలనే ఆకాంక్షది. కాబట్టి ఇవాళ నేను కూడా ఒక రజక బిడ్డలైనా కూడా సామాజికంగా చిన్న కుటుంబం అయినప్పటికీ రాజకీయ అధికారం కల్పించాలి, వీరు కూడా చట్టసభలకు రావాలనే అవకాశం ఇచ్చిన గొప్ప నాయకురాలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ ఎన్ని అబండాలు వేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవడు జీర్ణించుకున్నా
ఇలా ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది. రైతు బిడ్డ ఇలా మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక కాలేళ్ళ కట్టెలు పెడతా ఉన్నారు కొందరు నాయకులు. కాబట్టి ఇవాళ మేము కూడా దేనికి భయపడేది లేదు. తప్పకుండా ప్రజాపాలన అందిస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా